మేము ఈసీఎల్లో ఇటు టెక్నికల్గా ఎదుగుతూ ఒక బీసీ కుటుంబం నుంచి మేము వచ్చాం కాబట్టి మేము 1993 నుండి అప్పుడు బీసీలకి రిజర్వేషన్స్ అనేది గవర్నమెంట్ దాంట్లో పెట్టాలనేది దాంతో చాలా మీటింగ్లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని తర్వాత 94లో రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈసీఎల్ ఓబీసీ అసోసియేషన్ అనేది ఫార్మాట్ చేశాము. దాంట్లో నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు 1300 మంది సభ్యులు ఉన్నారు. సో ఆ సభ్యులందరినీ కూడా వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ మెంబర్షిప్ చేసి ఈసీఎల్లో మేము యూటిలైజ్ చేసుకోలేదు రిజర్వేషన్ అనేది. కానీ ముందు జనరేషన్ వాళ్ళకి ఈ రిజర్వేషన్ కనుక కల్పిస్తే చాలామంది మా బీసీ వాళ్ళకి పోస్టులు దొరుకుతాయనే ఉద్దేశంతో ఆ అసోసియేషన్ను, ఎందుకంటే ఇంప్లిమెంట్ సరిగా గవర్నమెంట్ కానీ సంస్థ మేనేజ్మెంట్ కానీ, మేనేజ్మెంట్లో అందరూ కూడా మన అగ్రవర్ణాలే ఉంటారు కాబట్టి సో వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ వీళ్ళందరికీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే ప్రయత్నం మేము చాలా చేశాము. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను ఏ కుటుంబంలో అయితే పుట్టానో, ఏ ప్రజల ద్వారా పెరిగానో వాళ్ళకి సర్వీస్ చేయడం అనేది నాకు ఒకవైపు టెక్నికల్గా దేశాన్ని సర్వీస్ చేస్తూ, ఇంకోవైపు మనకన్నా చిన్న వాళ్ళకి, పేదరికంగా ఎంతో బలహీన వర్గాలకి తోడ్పడడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది.